జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఎన్నికల నియమావళికి సంబంధించి అంబర్పేట ఎంఆర్ఓ బి వీరాబాయ్, డిప్యూటీ ఎంఆర్ఓ సయ్యద్ హాజీ అన్ని మీ సేవా కేంద్రాల యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మా సేవా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్నందున మేము మా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండడం అత్యవసరం. దయచేసి కింది మార్గదర్శకాలను గమనించండి. మీ సేవా రసీదులపై రాజకీయ నాయకుల ఫోటోలు ప్రదర్శించకుండా ఉండండి. మరియు మీ సేవా కేంద్రాల లోపల లేదా వెలుపల ఏ రాజకీయ పార్టీలు లేదా నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఫోటోలు, కరపత్రాలు లేవని నిర్ధారించుకోండి. గౌరవనీయమైన కమిషనర్ సూచనల మేరకు మేము మా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల జయంతి, జబా బేగం, ఎండి అఖ్తర్ పాషా, మహమ్మద్ అజరు, రాజ్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సుందర్, ఎండి ఇమ్తియాజ్, ఎండి మజర్, శ్యామ్, శ్రీకాంత్ తదితరులు మీ సేవా యజమానులు, ఆపరేటర్లు పాల్గొన్నారు. ₹45 गवर्नमेंट फीस के अलावा पर पेज ₹2 स्कैन को लेते ऑलरेडी मैडम इससे पहले बोले थे पर पेज ₹2 देना होगा। बिल्कुल कहीं अब कस्टमर फाइल लेना तो फाइल के तो पैसे लेना पड़ता, अफिडेविट वगैरह देना पड़ता है। तो प्राइवेट वाले थे मैडम, हम लोग ले लेते प्राइवेट वाले सर्विस बहुत है मैडम। ఆన్లైన్ మేమందరం మీ సేవ జెన్యున్గా మా గవర్నమెంట్ తరలిస్తాం. ఇలా కాకుండా సిటిజన్ పోర్టల్ అని చెప్పి పెట్టుకొని దాంట్లో లాగిన్ చేసేసుకొని ఒక్కొక్క దగ్గర ₹1000 డైరెక్ట్ అప్లికేషన్ అలాంటి వాళ్ళు మన దగ్గర సర్టిఫికేట్ ప్రింట్ కూడా వస్తున్నారు. ఇంట్లో తెలియక మేము తెచ్చాము. కానీ గత ఆర్గనైజేషన్ సాల్వ్ చేసాం. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల దాని వెనకాల మా పేరు వస్తుంది. 2000 తీసుకున్న బయట ఆన్లైన్ సెంటర్ వాళ్ళు సర్టిఫికేట్ మీద మా పేరు దీనివల్ల అందరూ ఏమంటున్నారంటే మేము ఆన్లైన్లో ఎన్నివేలని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత మేము వచ్చిందంటే ఛార్జ్ అవుతుంది. అది తీసుకొని మేము ఇవ్వచ్చు, యాక్చువల్ ఇవ్వాలి రూల్. కానీ ఎప్పుడైతే ఈ 2000 ఇష్యూ వచ్చి బయట నుంచి మానేసాం మేడం, మేము బయట ఇవ్వట్లేదు. ఈ ఆన్లైన్ వాళ్ళు 2000, 3000 మాకు కూడా తెలుసు మేడం ఈ ఇష్యూస్ అన్ని. బట్ మేము ఏం చేయలేకపోతున్నాము. ఈ విషయం గురించి అసలు మేము చాలా క్లియర్గా మాట్లాడదామని వచ్చాము. చేసుకోవాలి. కానీ దీంట్లో ఏం చేస్తారంటే మధ్యవర్తులు వాళ్ళు ఒక లాగిన్ క్రియేట్ చేసి వాళ్ళు చేసుకున్న 2000 వాళ్ళు తీసుకుంటారు మేడం. డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్కి వస్తున్నారు, బస్ అప్లోడ్ చేసుకున్నారు, ఎసరుస్తున్నారు. అసలు ఎవరు చేస్తున్నారు? ప్లీజ్ ఆ సెంటర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి ఒకసారి. మాకు ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళని డైరెక్ట్ పోయినసారి వేస్తే మేము అడుగుతున్నాం, మీరు అసలు ఎవరైతే యాజ్ పర్ సివిలియన్స్ అంటే ప్రకారం సర్వీస్ చేస్తే కంపల్సరీ పెట్టాలండి. గవర్నమెంట్ డైరెక్ట్ కస్టమర్ కాకుండా మమ్మల్ని తీసుకురామంటే మేము తీసుకొస్తాము. వాళ్ళు బెదిరిస్తున్నారు కూడా. మీరు ఎందుకు అందరు ఇస్తుంటే మీరు ఒక్కరే సెంటర్ గవర్నమెంట్ కస్టమర్ మార్నింగ్ 10 o'clock మధ్యలో ఇచ్చేస్తున్నాం మ్యామ్. కానీ మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మాత్రం బెదిరించి తీసుకున్నాం. అండ్ ఇంకొక అప్లికేషన్స్ మిస్ అవుతుంది. ఈరోజు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. దేనికోసం అంటే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన వల్ల ఎవరం కూడా స్లిప్పులు ఇచ్చేటప్పుడు కానీ మన షాప్ల దగ్గర బ్యానర్లు పెట్టేటప్పుడు కానీ ఎవరు ఎలక్షన్స్ కోడ్లో ఉన్న
పొలిటీషియన్స్వి ఎవరివి పార్టీల పేర్లు పెట్టకుండా మనం చెయ్యాలి అని చెప్పి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టు కాకుండా మనం ప్రైవేట్గా మన పనులు మనం చేసుకోవాలని మమ్మల్ని ఈరోజు మీటింగ్ మేడం పిలవడం జరిగింది. మేము దానికి అందరం కలిసి ఆమోదం చెప్పుకున్నాము. మేము కూడా సపోర్ట్ చేస్తూ అలాంటివి ఏమి తప్పు పనులు చేయమని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అండ్ ఆల్సో మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మేడంతో డిస్కస్ చేద్దామని వచ్చాం. మేము కూడా ఇంతవరకు మేడంని కలవలేదు. సో ఫస్ట్ టైం ఇప్పుడు మేడం వచ్చాక కలవడానికి వచ్చాము ఎంఆర్ఓ గారిని. ఆ విషయాలు మేము డిస్కస్ చేశాము. మేడం కూడా సానుకూలంగా ఈ ఎలక్షన్స్ అయిపోయాక నేను అందరితో మాట్లాడతాను అని చెప్పారు. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद अख्तर पाशा है। आज अंबरपेट मीसेवा एसोसिएशन की तरफ से अंबरपेट मंडल में मीटिंग का आगाज़ हुआ है। इलेक्शन पर्पज़ की वजह से कुछ मीसेवा में इनकम कैश सर्टिफिकेट जो स्लिप आते हैं उस पर पॉलिटिकल लीडर्स के फ़ोटोज़ इस्तेमाल कर रहे हैं, कंप्लेंट आई है कलेक्टर ऑफिस में। उसकी वजह से आज मीटिंग का आगाज़ किया गया। तो हमारे को जितने भी स्लिप जो आते हैं गवर्नमेंट की ऑफिस कलेक्टर ऑफिस की तरफ से आते हैं, जिसके ऊपर कोई इस पर पॉलिटिकल लीडर्स के इमेजेस वगैरह नहीं है, उसके अलावा हमारे कुछ पर्सनल इश्यूज़ है। मीसेवा को जो है बदनाम किया जा रहा है। कुछ अंबरपेट में जो है हमारे मीसेवा को बदनाम करने की कोशिश कर रहे हैं कि इनकम पे इतने पैसे ले रहे हैं, कैश पे इतने पैसे ले रहे हैं। ऐसा कुछ भी नहीं है। हम लोग जो इनकम सर्टिफिकेट को कैश सर्टिफिकेट को जब से 50 रुपये लेते हैं, और जो है अगर कोई फाइल वगैरह नहीं लाए तो अफिडेविट वगैरह के लिए कुछ नॉमिनल चार्जेस करते हैं। तो इसी को गवर्नमेंट मुद्दे रखते हुए और हमारे जो प्रॉब्लम्स है मीसेवा के उसको जल्द से जल्द सॉल्व करने की कोशिश करें, ये हमारी गवर्नमेंट से गुजारिश है।